హాయ్ హలో నమస్తే అందరికీ. హోప్ యూర్ డూయింగ్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు మల్కా శ్రీనివాస్. నేను మీ మౌలిక. ప్లీజ్ మా మమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళానా అనుకుంటున్నారా? ఇది రాడిసన్ బ్లూలో జరుగుతున్న ఫర్నిచర్ అండ్ కన్స్యూమర్ ఎక్స్పో థాయిలాండ్ నుంచి. థాయిలాండ్ ఒకటే కాదు, థాయిలాండ్, టర్కీ, ఇంకా ఐరిష్, ఇరాన్, ఇరాక్, ఇలా చాలా కంట్రీస్ నుంచి వచ్చారు ఎక్స్పో చేయడానికి. వాళ్ళ ప్రోడక్ట్స్, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ ఎక్స్పో చేశారు. చాలా బాగుంది. ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ ఏంటంటే, మనకి నార్మల్గా ఎగ్జిబిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవి మనకి రెగ్యులర్గా దొరికిన ఐటమ్సే మోస్ట్లీ ఉంటాయి. బట్ పర్టికులర్లీ ఈ ఎక్స్పోలో ఏంటంటే మనకి డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. మనం అంతా రెగ్యులర్గా చూసి ఉండకపోవచ్చు, అలాంటి కలెక్షన్ అంతా దొరుకుతుంది. సో వెళ్ళటానికి ట్రై చేయండి. మనం కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్గా గ్రాప్ చేయాలి అనుకుంటే ఈ ఎక్స్పోకి ఒకసారి విజిట్ చేయండి. ఈ ఎక్స్పో వైజాగ్లో రాడిసన్ బ్లూలో 19, 20 అండ్ 21 డేట్స్లో జరుగుతుంది. అంటే ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. ఈ ఎక్స్పోలో మోస్ట్గా కాన్సన్ట్రేట్ చేసింది అయితే లైఫ్ స్టైల్, అంటే ఫ్యాషన్ వేర్, అలాగే ఫర్నిచర్. ఈ రెండింటి మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. సో మనం డిఫరెంట్ కలెక్షన్ చూడొచ్చు. ఫర్నిచర్ అయితే చాలా బాగుంది. అలాగే ఫ్యాషన్ వేర్లో కూడా హ్యాండ్ బ్యాగ్స్, ఇయర్ రింగ్స్ ఇవైతే మనం చూడొచ్చు. అలాగే సౌదీ అరేబియా నుంచి మనకి డ్రై ఫ్రూట్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ వచ్చినాయి. అవి కూడా ట్రై చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా డ్రై ఫ్రూట్స్ పెట్టారు.
వన్ స్టాప్ అని చెప్పచ్చు. ఇక్కడ మంచి మంచి వాల్ ఆర్ట్స్, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగుంటాయి. ఒకసారి అది కూడా ట్రై చేయాలనుకుంటే